ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ఈ రోజు ఒక ఖాళీ స్థలం చూశారు. సరిగ్గా వారం రోజుల తర్వాత అదే దారిలో వెళ్తుంటే మీకు అక్కడ ఓ 10 అంతస్తుల బ్రహ్మాండమైన బిల్డింగ్ రెడీగా కనిపించింది. అందులో జనాలు కూడా తిరుగుతున్నారు. ఇది చూస్తే మీకేమనిపిస్తుంది? ఏదైనా మ్యాజిక్ జరిగిందా, లేక రాత్రికి రాత్రే ఏ ఏలియన్సో వచ్చి కట్టేసి వెళ్లారా అనిపిస్తుంది కదూ. కానీ ఇది మ్యాజిక్ కాదు, సైన్స్ ఫిక్షన్ అంతకన్నా కాదు. ఇది అక్షరాల నిజం. కన్స్ట్రక్షన్ రంగంలో రాబోతున్న అతిపెద్ద సునామీ ఇది. ఒక ఇల్లు కట్టాలంటే ఏళ్ల తరబడి సమయం, వందల కొద్ది వర్కర్స్, లక్షల రూపాయల వృధా. ఇవన్నీ గతం. ఇప్పుడు కేవలం ఒకే ఒక్క మెషిన్ వారం రోజుల్లోనే వందలాది ఇళ్లను నిర్మిస్తుంది. మరి టెక్నాలజీ ఎవరి దగ్గర ఉంది? అమెరికా దగ్గర, యూరోప్ దగ్గర, లేక చైనా దగ్గర? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని వెస్ట్ దేశాలకే చెమటలు పట్టిస్తున్న దేశం మన ఇండియానే. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రాబోయే 10 ఏళ్లలో ఎక్కడికో తీసుకెళ్లబోతున్న ఒక గేమ్ చేంజింగ్ ఇన్వెన్షన్ గురించి. అదే 3D కన్స్ట్రక్షన్ ప్రింటింగ్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఫ్యూచర్ లో ఇండియా స్మార్ట్ సిటీలు ఎలా నిర్మించబోతుందో చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఒక బిల్డింగ్ ని ప్రింట్ చేయడం ఏంటి? మనం కంప్యూటర్లో ప్రింట్ కొడితే పేపర్ బయటకు వస్తుంది, అది మనకు తెలుసు. మరి గోడల్ని, రూఫ్ ని ఎలా ప్రింట్ చేస్తారు? దీన్ని చాలా సింపుల్ గా అర్థం చేసుకుందాం. నార్మల్ గా మనం ఇల్లు కట్టాలంటే పునాదుల్ని తవ్వుతాం, పిల్లర్లు వేస్తాం, ఇటుకలు పేర్చి సిమెంట్ తో కలుపుతాం. కానీ ఈ 3D కన్స్ట్రక్షన్ ప్రింటింగ్ ప్రాసెస్ పూర్తిగా డిఫరెంట్. ఇందులో వందల మంది పని వాళ్లకు బదులు ఒక భారీ గ్యాంట్రీ సిస్టమ్, రోబాటిక్ ఆర్మ్ ఉంటుంది. ముందుగా ఆర్కిటెక్ట్లు ఒక బిల్డింగ్ డిజైన్ ని 3D సాఫ్ట్వేర్ లో డ్రా చేస్తారు. ఆ డిజైన్ ని ఈ మెషిన్ లోకి ఫీడ్ చేస్తారు. తర్వాతే అసలు మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఈ మెషిన్ కి ఉండే పెద్ద నాజిల్ అటు ఇటు XYZ యాక్సిస్ లో కదులుతూ ఒక స్పెషల్ కాంక్రీట్ ని టూత్ పేస్ట్ లాగా లేయర్లుగా పేర్చుకుంటూ వెళ్తుంది. అలాగే ఇక్కడ వాడే కాంక్రీట్ కూడా నార్మల్ సిమెంట్ కాదు, దీన్ని జీరో స్లంప్ కాంక్రీట్ అంటారు. అంటే ఈ కాంక్రీట్ నాజిల్ నుంచి బయటకు రాగానే కేవలం కొన్ని సెకండ్స్ లోనే గట్టిపడిపోతుంది. కింద లేయర్ పూర్తిగా ఆరకముందే దానిపైన మరో లేయర్ ని పర్ఫెక్ట్ గా నిలబెడుతుంది. మనుషులు కడితే ఏమైనా వంకర్లు పోతాయేమో గానీ ఈ రోబోట్ మాత్రం మిల్లీమీటర్ల ఖచ్చితంగా గోడలను నిర్మిస్తుంది. మధ్యలో ఎలక్ట్రిక్ వైరింగ్ కి, పైప్స్ కి ఎక్కడెక్కడ గ్యాప్స్ వదలాలో కూడా ముందే ప్రోగ్రామ్ చేసి ఉంచుతారు. సో ఇల్లు పూర్తయిన తర్వాత ఎటువంటి డ్రిల్లింగ్ గానీ, హోల్స్ గానీ చెయ్యాల్సిన అవసరం ఉండదు. టైం, మనీ రెండు సేవ్ అవుతాయి. సరే, టెక్నాలజీ బానే ఉంది గానీ దీనివల్ల ఇండియాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అన్న డౌట్ మీకు రావచ్చు. అక్కడికే వస్తున్నా. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ ఆర్మీ. మన ఆర్మీ బోర్డర్స్ ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసుగా. లడాక్, సియాచిన్ లాంటి ప్రమాదకరమైన మంచు కొండల్లో అక్కడి టెంపరేచర్ -20, -30 డిగ్రీల వరకు ఉంటుంది. అలాంటి చోట ఇటుకలు, సిమెంట్ తీసుకెళ్లి ఒక బిల్డింగ్ కట్టడం అంటే అది దాదాపు అసాధ్యం. అక్కడ ఎండాకాలం వచ్చేది ఏడాదికి కేవలం 2-3 నెలలు మాత్రమే. ఆలోపే కన్స్ట్రక్షన్ అంతా పూర్తయిపోవాలి. ఎలాంటి ప్రాబ్లంకే ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీ చెక్ పెట్టిందని చెప్పొచ్చు. రీసెంట్ గా మన ఇండియన్ ఆర్మీ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ వాళ్ళు లడాక్ లాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో మన జవాన్ల కోసం పటిష్టమైన బంకర్లను కేవలం కొన్ని రోజుల్లోనే ప్రింట్ చేశారు. మామూలు ఇటుకల కంటే ఇవి భూకంపాలను, బాంబు దాడుల్ని కూడా చాలా స్ట్రాంగ్ గా తట్టుకుంటాయి. గ్వాలియర్ మిలిటరీ స్టేషన్ లో అయితే ఏకంగా 7500 స్క్వేర్ ఫీట్స్ లో ఓ 2 అంతస్తుల భారీ భవనాన్ని కేవలం 45 రోజుల్లోనే నిర్మించి పెట్టారు. బోర్డర్ లో చైనా లాంటి దేశాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచుకుంటూ పోతుంటే మనం కూడా అదే స్పీడ్ లో, ఇన్ఫాక్ట్ అంతకన్నా ఫాస్ట్ గా కౌంటర్ అవ్వడానికి ఈ టెక్నాలజీ మన ఇండియన్ ఆర్మీకి ఒక బ్రహ్మాస్త్రంలా మారింది. అయితే ఈ టెక్నాలజీ కేవలం మిలిటరీకే పరిమితం కాలేదు. ఇది మన దేశంలో సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణంలో కూడా ఒక సైలెంట్ విప్లవాన్ని తీసుకొస్తుంది. మీరు బెంగళూరులోని ఉల్సూర్ ఏరియాలో కట్టిన దేశంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ గురించి వినే ఉంటారు. దీన్ని మన ఇండియాకు చెందిన కన్స్ట్రక్షన్ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో వాళ్ళు నిర్మించారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఒక పోస్ట్ ఆఫీస్ లాంటి పబ్లిక్ బిల్డింగ్ ని గవర్నమెంట్ అప్రూవల్స్ తో కట్టాలంటే దానికి మన దేశంలో ఎంత టైం పడుతుంది? నార్మల్ గా అయితే 10 నుంచి 12 నెలలు. కానీ L&T వాళ్ళు ఈ 3D ప్రింటర్ ని వాడి కేవలం 43 రోజుల్లోనే దీన్ని కంప్లీట్ చేశారు. ఇది ఒక రకమైన వరల్డ్ రికార్డ్ లాంటిది. అయితే ఇదంతా ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న టెక్నాలజీ అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఇక్కడే మన సత్తా ఏంటో మొత్తం ప్రపంచానికి తెలుస్తుంది. IIT మద్రాస్ క్యాంపస్ లో పుట్టిన త్వస్తా లాంటి స్టార్టప్ కంపెనీలు ఈ 3D ప్రింటింగ్ మెషిన్స్ ని, ఆ స్పెషల్ కాంక్రీట్ మిక్స్ ని పూర్తిగా మేక్ ఇన్ ఇండియా కింద మన దేశంలోనే తయారు చేస్తున్నాయి. వీళ్ళు ఇప్పటికే చెన్నైలో సొంతంగా ఒక 3D ప్రింటెడ్ హౌస్ ని కూడా కట్టి చూపించారు. ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఒక నార్మల్ మిడిల్
క్లాస్ ఇంటిని ప్రింట్ చేయడానికి వాళ్ళకు పట్టే సమయం వారం కన్నా తక్కువే అని. మరి ఇవన్నీ చూసి వెస్టర్న్ దేశాలు ఎందుకు టెన్షన్ పడుతున్నాయి? దానికి ఒక బలమైన కారణం ఉంది. అదే ఎకనామిక్స్. అమెరికా, యూరోప్ లాంటి డెవలప్డ్ దేశాల్లో ఇప్పుడు అతిపెద్ద సమస్య లేబర్ షార్టేజ్. అక్కడ ఇల్లు కట్టడానికి కావాల్సిన వర్కర్లు దొరకడం లేదు. ఒకవేళ దొరికినా వాళ్ళకిచ్చే వేజెస్ కట్టే బిల్డింగ్ యొక్క ఖర్చు కన్నా ఎక్కువైపోతున్నాయి. దీనివల్ల అక్కడ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ చాలా స్లో అయిపోయింది. కానీ ఇండియా పరిస్థితి వేరు. మన దగ్గర కావాల్సినంత వర్క్ ఫోర్స్ ఉంది. కానీ మనకున్న అతిపెద్ద ఛాలెంజ్ మన దేశ జనాభాకు తగ్గట్టుగా స్పీడ్గా ఇల్లు, హాస్పిటల్స్ కట్టాలి, మౌలిక సదుపాయాలని మెరుగుపరచాలి. ఇక్కడే మనం వెస్టర్న్ కంట్రీస్ ని ఓవర్టేక్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఈ 3D టెక్నాలజీని ఒక ప్రయోగంగానే చూస్తున్నారు. కానీ ఇండియా మాత్రం దీన్ని ఆల్రెడీ కమర్షియలైజ్ చేసింది. ఈ ఆటోమేషన్ టెక్నాలజీ వల్ల మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఏకంగా 30% వరకు తగ్గిపోబోతుంది. సమయం 80% వరకు ఆదా అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నార్మల్ కన్స్ట్రక్షన్ లో మనం ఎప్పటికప్పుడు ఇటుకలు, సిమెంట్ వంటి మెటీరియల్స్ వృధా అవ్వడం చూస్తూనే ఉంటాం. కానీ ఈ మెషిన్ కి ఎంత కాంక్రీట్ కావాలో కూడా కంప్యూటర్ లో ముందే క్యాల్కులేట్ చేసి చెప్తుంది. కాబట్టి జీరో వేస్టేజ్, అంటే ఏ మెటీరియల్ కూడా వేస్ట్ అవ్వదు. ఒకసారి ప్రాక్టికల్ గా ఆలోచించండి ఫ్రెండ్స్. మన దేశంలో గవర్నమెంట్ నడుపుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి స్కీమ్స్ కింద కోట్లాది ఇల్లు కట్టాలి, పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలి. ఒకవేళ ప్రతి రాష్ట్రంలో ఇలాంటి 3D ప్రింటింగ్ మెషిన్లను వందల సంఖ్యలో పెట్టి ప్రింట్ చేసుకుంటూ పోతే రాబోయే 5-10 ఏళ్లలో మన దేశంలో ఇల్లు లేని పేదవాడే ఉండడు. ఇది నిజంగా దేశ అభివృద్ధినే మార్చేసే ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. ఈ టెక్నాలజీ ఈ రోజు ఒక ఇల్లు కట్టడానికే పరిమితం అవ్వచ్చు, కానీ రేపు దేశంలో ఒక సరికొత్త గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీని కట్టాలన్నా, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ పక్కన ఇండస్ట్రియల్ హబ్స్ ని నిర్మించాలన్నా ఈ 3D రోబోటిక్ చేతులే ఆ సిటీలను నిలబెడతాయి. ఎప్పుడైతే ఒక దేశం తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని స్పీడ్ గా తక్కువ ఖర్చుతో నిర్మించుకుంటుందో అప్పుడే గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా క్యూ కడతారు, ఫ్యాక్టరీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. అందుకే వెస్టర్న్ మీడియా ఇప్పుడు ఇండియా వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. మొన్నటి వరకు కేవలం ఐటీ సెక్టార్లో, సాఫ్ట్వేర్ లో మాత్రమే లీడర్ గా ఉన్న భారత్ ఇప్పుడు ఏకంగా హార్డ్వేర్, ఆటోమేషన్, రోబోటిక్ కన్స్ట్రక్షన్ లో కూడా జెండా పాతబోతుంది. సో 3D ప్రింటెడ్ టెక్నాలజీలో భారత్ చేస్తున్న కొన్ని అద్భుతాలు ఇవి. ఇక ఫ్యూచర్ లో ఇల్లు కట్టడం అంటే పునాదులు తవ్వడం కాదు, జస్ట్ ఎంటర్ బటన్ ప్రెస్ చేయడమే. మరి ఈ టెక్నాలజీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది మన దేశంలో సాధారణ మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తుందా? మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ అప్డేట్స్ కోసం మన శాస్త్ర వరల్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.